టర్ముజ్ నుంచి వచ్చేవాడికి ఒక షిప్కి అంటే ₹100 ఇన్సూరెన్స్ 300 కట్టాల్సి వచ్చినప్పుడు వాడి జేబుల నుంచి డబ్బులు ఎందుకు తీస్తాడు? మన డబ్బులే పెట్టించుకుంటాడు వాడు. ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ ఆయిల్ ధర మీద పడుతుంది. ఇప్పుడు $78 అయింది, మొన్న 65కి పడిపోయింది. రాబోయే రోజుల్లో మళ్ళీ 100-120 దగ్గరికి వెళ్తా, మధ్య 137కి వెళ్ళింది, వెళ్ళి వెనక్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ఈ ప్రమాదం నడుస్తుంది. అంటే మనకి అది భారీగా ఉంటుందా సార్ ఆయిల్ ధరలు, డీజిల్, పెట్రోల్ మీద? మనం కొంతవరకు మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఒక 30% తక్కువ ప్రభావం ఉంటుంది. 70% మనకే ఉంటది. కానీ మనం ఏం గాల్లో నుంచి దించలేం కదా, మనం చుట్టూ తిప్పి తెస్తున్నాం. ఇప్పుడు వేరే వేరే చిన్న చితక దేశాల దగ్గర నుంచి కూడా తెస్తున్నాం, మనం అర్జెంటీనా లాంటి దేశాల నుంచి కూడా తెప్పిస్తున్నాం. కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువ వచ్చింది. రష్యా నుంచి కూడా మనం కొంటున్నాం కాబట్టి కొంత వెసులుబాటు ఉంది. కానీ రష్యా నుంచి లాంగ్ అది, దానివల్ల కాస్ట్ ఎక్కువ. ఇంకోటి అది హార్డ్ ఆయిల్ అనమాట, దాని శుద్ధి అనేది కాస్త ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. అందువల్ల కాస్ట్ ఎక్కువే ఉంటుంది అక్కడ. అంటే భవిష్యత్తులో కొంచెం భారం పడుతుంది ఖచ్చితంగా ప్రజల మీద. ఇంకా అంటే ఈ లోపు మళ్ళీ ఆగుతుంటది కాబట్టి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, కొంత పెరిగినా పెరగచ్చు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఏదో కొంత భయపెడుతున్నాయా ప్రజల్ని, అదొకటి. ఇంకా ధరలు పెరుగుతాయా లేదా అనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో అయితే అటు సర ప్రక్రియ కొంతవరకు గందరగోళం సృష్టిస్తుందా, ఇంకా ఎన్నో రోజులు లేదు.